వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రధాని పదవికి రాజీనామా చేసిన నరేంద్ర మోదీ కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు కొనసాగాలన్న రాష్ట్రపతి సూరత్ కోచింగ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో భానుడి బగబగలకు జంకుతున్న జనం పాఠశాలల సెలవును జూన్ 12 వరకు పొడిగించిన ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల వడగళ్ల వాన తీవ్రంగా నష్టపోతున్న మామిడి బత్తాయి రైతులు ఇక డీటెయిల్స్ చూస్తే ఓ ప్రభంజనంతో విపక్షాలను చిత్తు చేసి ఎన్డీఏ కూటమికి అఖండ విజయం సాధించి పెట్టిన నరేంద్ర మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆయన పంపిన రాజీనామా లేఖకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. అయితే కేంద్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరే వరకు మోదీ ఇతర మంత్రివర్గ సభ్యులు పదవుల్లో కొనసాగాలని కోరారు. అంతకు ముందు ప్రధాని మోదీతో పాటు కేబినెట్ సహచరులు కూడా తమ రాజీనామా లేఖలను రాష్ట్రపతికి అందించారు. ప్రథమ పౌరుడు రామ్నాథ్ కోవింద్ వాటిని లాంఛనంగా ఆమోదించారు. సూరత్ నగరంలో సర్తానా ప్రాంతంలోని ఓ కోచింగ్ సెంటర్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 15 మంది విద్యార్థులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సూరత్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం గురించి విని చాలా బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భావిస్తున్నాను. తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని తగిన సహాయక చర్యలు తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని స్థానిక అధికారులను సూచించాను అంటూ మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు ఘటనపై గుజరాత్ సీఎంఓ కూడా స్పందించి వెంటనే అధికారుల సహాయక చర్యలు చేపట్టాలని సీఎం విజయ్ రూపానీ ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించింది. మృతుల కుటుంబాలకు 4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు వేసవి సెలవులు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో భానుడి ప్రతాపం తీవ్ర స్థాయిలో ఉండడంతో జూన్ 12 వరకు సెలవులు పొడిగిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంతకుముందు జూన్ 1న తెలంగాణలో పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు సెలవులు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో ఇటీవల 3 దశల్లో జరిగిన మండల జిల్లా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపును వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు జరగాల్సి ఉంది. జూలై నుంచి కొత్తగా ఎన్నికయ్యే మండల జిల్లా ప్రజా పరిషత్ల పదవీ కాలం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు పూర్తయితే మొదటి సమావేశం కోసం మరో నెల పాటు ఆగాల్సి ఉంటుంది. ఈ నెల రోజుల్లో చైర్పర్సన్ల ప్రత్యక్ష ఎన్నికలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం ఓట్ల లెక్కింపును వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. వీటన్నింటినీ పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీరాజ్ శాఖ అభిప్రాయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈసీ ఓట్ల లెక్కింపు తేదీని వాయిదా వేసింది. తదుపరి ఓట్ల లెక్కింపు తేదీపై నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తరపున కార్యదర్శి అశోక్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో జగన్ విజయంపై టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు స్పందించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో రాక్షస పాలన అంతమైందని, రామరాజ్యం ప్రారంభమైందని అన్నారు. టీటీడీలో వంశపారంపర్యం అర్చకత్వ హక్కును టీడీపీ ప్రభుత్వం కాలరాసిందని విమర్శించారు. జగన్ అధికారంలోకి వస్తే ఈ హక్కును తిరిగి కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకుంటారని భావిస్తున్నానని అన్నారు. సీఎంగా జగన్ సుదీర్ఘకాలం పరిపాలన సాగిస్తారని, ఆయన హయాంలో కరువు కాటకాలు ఉండవని అన్నారు. ఈ సందర్భంగా టీటీడీ జేయూపై ఆరోపణలు గుప్పించారు. ఏడాదిగా స్వామివారి కైంకర్యాలకు తాను దూరంగా ఉన్నానని, తిరిగి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం కలిగించాలని జగన్కు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ కూతురు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓటమికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కారణమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముత్యంపేట ఫ్యాక్టరీని వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలపై కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వాళ్లే సరిగా ఉంటే కవితకు ఇలాంటి దుస్థితి వచ్చేది కాదన్నారు. టీఆర్ఎస్ వైఖరిలో ఇప్పటికైనా మార్పు తెచ్చుకోవాలని జీవన్ రెడ్డి హితవు పలికారు. తెలంగాణలో గత 3 నెలలుగా సరైన పాలన లేదని తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం విమర్శించారు. అందుకే ప్రజలంతా విసిగిపోయారని వ్యాఖ్యానించారు. మంత్రివర్గ విస్తరణ చేయకపోవడంతో రాష్ట్రంలో పాలన పడకేసిందని దుయ్యబట్టారు. అందుకే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిపారు. సూర్యాపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోదండరాం మాట్లాడారు. నిజామాబాద్, కరీంనగర్ లోక్సభ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు కల్వకుంట్ల కవిత, బి వినోద్ కుమార్ల ఓటమికి ఆదివాసులు, రైతులు ఆగ్రహమే కారణమని విశ్లేషించారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలిశారో ఆనాడే అతని రాజకీయ జీవితం పతనం కావడం ప్రారంభమైందని నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతోందని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ అప్పటికే డ్యామేజ్ ఉన్న వ్యక్తిని సీనియర్ అంటూ సపోర్టు చేయడాన్ని ప్రజలు ఎలా హర్షిస్తారని ప్రశ్నించారు. పవన్ స్ట్రైట్ గా రాజకీయాల్లోకి వచ్చి ఉండాల్సిందని, చంద్రబాబును సపోర్టు చేయగానే పవన్ ఆయుష్ సగం తగ్గిపోయిందని అన్నారు. రాజకీయాల పట్ల అవగాహన ఉన్న పవన్ చేసిన పెద్ద తప్పు ఇదేనని పోసాని అభిప్రాయపడ్డారు. అవినీతి పరుల పంచెలోడదీసి కొట్టాలని ఒకప్పుడు వ్యాఖ్యానించిన పవన్ అదే అవినీతి మురికిని అంటించుకున్న చంద్రబాబుకు సపోర్ట్ చేశాడని విమర్శించారు. వంట వాళ్లకు, కారు డ్రైవర్లకు అనుభవం, సీనియారిటీ ఉండాలే తప్ప రాజకీయాలకు కాదని, రాజకీయాలకు కావాల్సింది నిజాయితీయేనని, ఈ విషయాన్ని పవన్ మర్చిపోయి చంద్రబాబు సీనియారిటీ ఉందని ఆయన పక్కన చేరారని, అదే కొంపముంచిందని అన్నారు. ఎన్టీఆర్కు ఏ సీనియారిటీ ఉందని సీఎం అయ్యారని, ఈ విషయాలను తాను ఓ సోదరుడిగా పవన్కు గుర్తు చేస్తున్నానని చెప్పారు. ఈ ఎన్నికల్లో పవన్కు ఎంత ఎదురుదెబ్బ తగలడానికి గల కారణం చంద్రబాబుతో కలవడమేనని, ఆ పని చేయకుంటే ఇప్పుడు రాష్ట్రంలో పవన్ థర్డ్ ఫోర్స్ అయ్యుండేవారని పోసాని అభిప్రాయపడ్డారు. జయశంకర్ జిల్లా గుణపురం మండలంలోని కుందయ్యపల్లి గ్రామంలో పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారిపై లారీ, బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన వాహనదారులు క్షతగాత్రుడిని హాస్పిటల్కు తరలించారు. సూర్యాపేటలో వడదెబ్బ వల్ల మృతి చెందిన వీరమల్ల వెంకటమ్మకు ప్రభుత్వం వెంటనే ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తల్లమల్ల హుస్సేన్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని 3వ వార్డు గణేష్ నగర్కు చెందిన 60 సంవత్సరాల వెంకటమ్మ వడదెబ్బతో శుక్రవారం మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని సామాజిక ప్రజా సంఘాల నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడదెబ్బ వల్ల మృతి చెందిన వెంకటమ్మ కుటుంబానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో
డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో గత 40 రోజులుగా ఉత్కంఠం లేపిన ఏపీ స్థానాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోరాటాల పురిటిగడ్డ అయిన మన భువనగిరి కోటపైన కాంగ్రెస్ జెండా ఎగరవేయడం సంతోషకర విషయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు ఆయనకు పుట్టినరోజు కానుకగా ఎంపీ పదవిని కట్టబెట్టారు. అయ్యా కేసీఆర్ నల్గొండలో చెల్లని రూపాయి మరి భువనగిరిలో చెల్లిందని భువనగిరి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు తెలియజేశారు. ఆనాడు నేను చేసిన సవాల్ను ప్రజలు ప్రతి సవాల్గా తీసుకుని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించినందుకు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు మరియు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి విజయం ఈరోజు భువనగిరి ప్రజల విజయంగా భావిస్తుంది. అందరికీ కూడా ఈ గెలుపులో భాగస్వామైన ప్రతి ఒక్కరికి, నాయకులకు, కార్యకర్తలకు, ఓటర్ మహాశయులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది ముందే చెప్పిన, దమ్ము ధైర్యం ఉంటే ఎవరన్నా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ నా ఛాలెంజ్ స్వీకరించండి. నేను దేనికైనా రెడీ. అవసరమైతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను, ఆ మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాను, దమ్ముంటే ముందుకు రాండి అని చెప్పాను. కానీ వాళ్ళు ముందుకు రాలేదు. భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పి మరి ఈ రోజు మేము గెలిపించామని భువనగిరి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు గతంలో నేను చేసిన సేవల్ని, మా కుటుంబ సభ్యుడిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించినందుకు, ఆయన తెలంగాణ కోసం చేసిన మంత్రి పదవి త్యాగం కావచ్చు, నేను చేసిన సేవలు కావచ్చు, మా కుటుంబం మీద ఉన్న నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా అన్ని నియోజకవర్గాల్లో కష్టపడి ఈరోజు ప్రతి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక సైనికులుగా పనిచేసి ఈరోజు గెలుపులో భాగస్వామ్యులు అయినరు. అందుకనే కేసీఆర్ కు ఒక బుద్ధి చెప్పాలన్న ఒక నియంతలాగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించే గొంతు ఉండకూడదు. అసెంబ్లీలోని 11 మంది ఎమ్మెల్యేలు ఏ రోజైతే కొనుగోలు చేసిండో ఆ రోజే కేసీఆర్ పతనం స్టార్ట్ అయింది. ఆ రోజే తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు బుద్ధి చెప్పాలనుకుని ఈరోజు నల్లగొండ జిల్లా ప్రజలు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించలేకపోయినా సరే, ధర్మం న్యాయం గెలిచినట్టు వాళ్ళ డబ్బు మద్యం విచ్చలవిడిగా ఖర్చు పెట్టినా సరే ధర్మం న్యాయం గెలిచింది. ఈ రోజు తక్కువ మెజార్టీ అయినా సరే ఇద్దరు అభ్యర్థులు గెలవడం జరిగింది. నల్గొండ జిల్లా ప్రజలు రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, బలమైన నాయకత్వం ఈ నల్గొండ జిల్లా నుంచి ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు అధైర్యపడద్దు. కేసీఆర్ పాత్ర మొదలైంది, మనకు మంచి రోజులు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది.
కేంద్రంలో అధికారం రాకపోయినా సరే తెలంగాణలో 4 ఎంపీలను గెలిపించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు విశ్వాసం చూపించిన ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పోరాటం కొనసాగుతుంది. ఒక నియంతలాగా నిరంకుశంగా ఒక కుటుంబ పాలన, అవినీతి పాలన చేస్తున్న కేసీఆర్ కు బుద్ధి చెప్పేంత వరకు మేము పోరాటం చేస్తాం. మీ అందరూ మా వెంట ఉండండి. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గాని కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వ వైభవం తెలంగాణలో వస్తుంది. మేమందరం కష్టపడతాం, మాతో ఉండండి అని చెప్పి తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రెడ్డి గారి బర్త్డే కూడా మరి ఆయన బర్త్డే నాడు లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోటి ఈ ప్రాంత ప్రజలు మరి ఆయనకు ఈ యొక్క గెలుపు ఆయన గిఫ్ట్ ఇచ్చినట్టుగా మేము భావిస్తాం. సారు కార్ అన్నాడు, అది మొత్తం తలకిందులైపోయింది. కేసీఆర్ కు చెప్పబెట్టు, ఒక దిక్కు బీజేపీ, ఒక దిక్కు కాంగ్రెస్, 2 చెంపలు సరిగానే వాసినాయి. మరి మంచిగా ఇప్పుడు కోమటిరెడ్డి దెబ్బ, కేసీఆర్ బొబ్బ, ఇది మాత్రం వాస్తవం. రాబోయే మండలాలు ఎంపీపీలు, జడ్పీటీసీలు అన్ని కాంగ్రెస్ భారీ మేరతో గెలుస్తున్నాం. శుభదృష్టిగా కోమటిరెడ్డిని దిక్సూచి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వం కూడా వర్ధిల్లాలి. ఆయన సమక్షంలో ఇవన్నీ గెలుస్తున్నాయి. సంతోషం. థ్యాంక్ యూ. కుంభం అనిల్ కుమార్ రెడ్డి సారథ్యంలో మొట్టమొదటిగా భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని అధికారికంగా ప్రకటన చేయకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి విజయానికి కృషి చేసిన మన అన్న అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి ఇదే అదనుగా మనం స్థానిక సంస్థలు అంటే కౌన్సిలర్లు, మున్సిపాలిటీలు అన్ని కైవసం చేసుకుని యాదాద్రి భువనగిరి జిల్లాలో అధిక స్థానాలు గెలుచుకుని మన ముఖ్య నాయకుల పేరు నిలబెట్టాలని ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మరి యొక్క విజయానికి కృషి చేసిన నాయకులందరికీ, కార్యకర్తలకు, ముఖ్యంగా కార్యకర్తలు ఏమి ఆశించకుండా పనిచేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించారు. మరి ఈ విజయానికి ముఖ్య పాత్ర వహించిన జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి మరొకసారి పట్టణ కాంగ్రెస్ ధన్యవాదాలు చెప్తూ ఈ విజయానికి సహకరించిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం. మరి అఫీషియల్ గా రికార్డ్ చేసిన మరి అనౌన్స్ చేసినట్టు చెప్తా ఉన్నారు. ఇంకా మాకు వెంకటరెడ్డి గారు లోపలికి వెళ్ళినారు, మేము ఎదురు చూస్తా ఉన్నాం. మరి కొన్ని టీవీలలో మాత్రం వస్తున్నది. మరి 4,000 చిల్లర ఓట్లతోటి కంఠభరితమైన 4,500 ఓట్లతోటి గెలవడం కార్యకర్తలందరూ సంతోషం. కేసీఆర్ గారు మరి సారు కారు 16 అన్నదే కేసీఆర్ సారు 6 సీట్లకే పరిమితం అవుతాడా? మరి 16 అయితే పోయింది. మరి టీవీలలో 9 నుంచి 8 చూసినాం, 8 కాదు 6 అయితే నేను నిలిచిపోతుంది ఈ కారు. కాబట్టి మరి ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. ప్రజలు ఏదైతే కేసీఆర్ పట్ల ఆయన ఈ 4-5 నెలల కాలంలో కూడా ఆయన చేసిన అప్రజాస్వామ్య కార్యక్రమాల పట్ల ప్రజలు ఇచ్చిన తీర్పుగా మేము పరిగణిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి గెలుపు, ఇది ప్రజలకు గెలుపు. మరి అందరికీ కూడా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తూ సరి అయిన పాలన అందించేలాగా ప్రశ్నించే గొంతుకలను ఈరోజు తెలంగాణ ప్రజలు గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మా గెలిచిన కార్యకర్తలను, గెలిపించిన నాయకులు, గెలిచిన నాయకుల్ని కూడా అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. మరి యాదాద్రి ముఖ్యంగా నేను డీసీసీ అధ్యక్షుడు అయినాక చాలా సంతోషాన్ని ఇస్తుంది. జిల్లా పరిషత్ కూడా మేము యాదాద్రి మేము గెలుచుకోబోతున్నాం. అందరి నాయకుల, కార్యకర్తల అందరి యొక్క కలయిక, అందరి పట్టుదలతోటి కష్టపడడానికి ఫలితం ఈ యొక్క గెలుపు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి విజయం కాంగ్రెస్ ఈ గెలుపుకు కృషి చేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి, ఈ నియోజకవర్గ ప్రజలందరితో మేము ముందుకెళ్తాం. రాబో జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కూడా జడ్పీ చైర్మన్ భువనగిరి గుట్టపై కాంగ్రెస్ జెండా ఎగరవేసి ఖచ్చితంగా కూడా ఆధిక్యం సాధిస్తామన్న ఆశ వ్యక్తం చేస్తాం. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో జక్కెర్ల గ్రామంలో నిన్న కురిసిన వడగళ్ల వానకు రైతుల బత్తాయి తోట చాలా నష్టపోయింది. జక్కెర్ల గ్రామంలో నీలి బివషన్ 60 ఎకరాల దాదాపు 550 మొక్కలు పెంచగా ఈ వడగళ్ల వానకు పూర్తిగా దెబ్బతిని నష్టపోయాయి. ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. జిల్లా మక్తల్ మండల్ జవలాపూర్ గ్రామంలో మరియు జక్లేర్ గ్రామంలో కూడా చాలా వరకు రైతులకి నష్టం వచ్చింది. ఈ అకాల వర్షం వల్ల వడగళ్ళు ఎక్కువగా రావడం వల్ల మొక్కపై ఉన్న ఫ్రూట్స్కి కూడా ఎక్కువ డ్యామేజ్ వచ్చింది. ఇంకా చాలా వరకు 50% వరకు మనకి ఫ్రూట్స్ కింద పడిపోయి కనిపిస్తున్నాయి. ఈ యొక్క సమాచారం మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. తర్వాత వాటి వల్ల వాళ్ళకి ఏమైనా ప్రయోజనాలు వచ్చే విధంగా ఉంటే వాళ్ళకి అన్నీ కూడా ఇస్తామని తెలియజేస్తున్నాం. జిల్లా మక్తాల్ మండలము జక్లేర్ గ్రామము భీమ్సేన్ భీమ్సేన్ సన్నాబ్ నర్సింగ్ అనే రైతులు. ఇక్కడ నిన్న కురిసిన అకాల వర్షాల వల్ల గాలి ధూళి విపరీతం రావడం వల్ల అకాల వర్షం వల్ల
నాకు బత్తాయి వడగండ్ల విపరీతమైన వడగండ్ల వల్ల 1000 బత్తాయి మొక్కల్లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని పదవికి రాజీనామా చేసిన నరేంద్ర మోదీ, కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు కొనసాగాలన్న రాష్ట్రపతి. సూరత్ కోచింగ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం, ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. తెలంగాణలో భానుడి బగబగలకు జంకుతున్న జనం, పాఠశాలల సెలవును జూన్ 12 వరకు పొడిగించిన ప్రభుత్వం. తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల వడగళ్ల వాన, తీవ్రంగా నష్టపోతున్న మామిడి, బత్తాయి రైతులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.